कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानीं सहितं नमामि। महागणाधिपताय नमः। గురుభ్యో నమః ఋషిభ్యో నమః। శివ మహాపురాణం మనం ఈరోజు శివ మహాపురాణంలో ప్రవేశిస్తున్నాం. మనం ఆల్రెడీ 10 అధ్యాయాలు మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇది 11వ అధ్యాయము. మనం కోటి రుద్ర సంహితలో మనం ప్రవేశిస్తున్నాం. కోటి రుద్ర సంహిత శివ మహాపురాణం 24,000 శ్లోకాలు, 7 సంహితలు. మనం పూర్వము కైలాసంలో ఈశ్వరుడు నందికేశ్వరుడు చెప్పగా, నందికేశ్వరుడు సనత్కుమారుడు చెప్పగా, సనత్కుమారుడు వేదవ్యాసుడు చెప్పగా, వేదవ్యాసుడు సూత మహామునికి, సూత మహాముని నైమిషారణ్యంలో ప్రయాగ దగ్గర 88,000 మంది సౌనకాది మహములకు శివ మహాపురాణం చెప్పినట్టు పురాణం చెప్తుంది. మనం ఈరోజు శివ మహాపురాణం, ఎవరైతే శివ మహాపురాణానికి వినడానికి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తారో అతని కాలి ధూళి నుదుట రాసుకుంటే 20,000 సంవత్సరాల పాటు కాశీలో ఉన్న పుణ్యఫలం లభిస్తుందని శివ మహాపురాణం చెప్తుంది. ఏ గ్రామంలో అయితే శివభక్తుడు ఉంటాడో ఆ శివభక్తుని చూడడానికి నదులు రూపాలు దాల్చి అతను దర్శించడానికి వస్తాడని పురాణం స్పష్టంగా చెప్తుంది. 7 సముద్రాలు 7 నదులు ఒక రూపాలు దాల్చి, పక్షి రూపమో లేకపోతే జంతు రూపం, ఏదో ఒక రూపం దాల్చి ఆ శివభక్తుని చూడడానికి వస్తాడని పురాణం స్పష్టంగా చెప్తున్నది. ఒక్క శివభక్తుడు ఒక గ్రామంలో ఉంటే ఆ గ్రామమే ఆ శివభక్తులుగా మారిపోతారని పురాణం స్పష్టంగా చెప్తుంది. శివ మహాపురాణం. నుదుట విభూతి, మెడలో రుద్రాక్షలు, శివ పంచాక్షరి మంత్రం ఎవరైతే పఠిస్తారో అతన్ని, ఆ క్యాండిడేట్ని నుదుట విభూతి ధరించిన అతన్ని చూసిన అతను ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లనే త్రివేణి సంఘంలో స్నానం చేసిన పుణ్యఫలం లభిస్తుందని పురాణం శివపురాణం చెప్తుంది. కోటి రుద్ర సంహితలో మనం ప్రవేశిస్తున్నాం. కోటి రుద్ర సంహితలో మనం జ్యోతిర్లింగాలు 12 జ్యోతిర్లింగాల గురించి మనం చెప్పుకోబోతున్నాం. ఇది 11వ అధ్యాయంలో మనం ప్రవేశించడం. శివ మహాపురాణం కోటి రుద్ర సంహిత 12 జ్యోతిర్లింగాల గురించి, జ్యోతిర్లింగ మహిమ. ఇవి మనం జ్యోతిర్లింగ మహిమ కథ వినడానికి ఎవరైనా వినదలుచుకునే వాళ్ళు సంకల్పం చేసుకొని ఈ కథ పూర్తిగా 12 జ్యోతిర్లింగాలు కథ వినాలనుకుని నిశ్చయించుకునే వాళ్ళు సంకల్పించుకోవాలి. వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళ కోరిక ఏది ఉంటుందో ఆ కోరిక చెప్పుకొని ఈ 12 జ్యోతిర్లింగాల కథ వింటే అది ఈ జ్యోతిర్లింగాల కథ అయిపోయే లోపల వాళ్ళకు కోరిక నెరవేరుతుందని పురాణంలో స్పష్టంగా ఉన్నది. మీరు ఈ కథ ఈ కంప్యూటర్ సంపూర్ణంగా వినాలనుకుంటున్నా ఈ శివ మహాపురాణంలో కోటి రుద్ర సంహితల 12 జ్యోతిర్లింగాల గురించి నేను చెప్పబోతున్నా. అది విని మీరు ఏమైనా కోరికలు ఉన్నా కానీ తీరిపోతాయని పురాణం స్పష్టంగా ఉంది. ఈ 12 జ్యోతిర్లింగాలు ఎక్కడ మిస్టేక్ చేయకుండా, ఈ 12 జ్యోతిర్లింగాలు కథ ఎక్కడ బ్రేక్ చేయకుండా మీరు చూసినా విన్నా, మీరు వినిపించిన ఈ కథ వినిపించిన, జ్యోతిర్లింగాల కథ వినిపించిన మీ కోరికలు ఏమున్నా తీరిపోతాయి. అంత్యకాలంలో శివలోకం వెళ్తారని పురాణం స్పష్టంగా చెప్తుంది. శివ మహాపురాణం చూడండి, కోటి రుద్ర సంహిత. శివ మహాపురాణం కోటి రుద్ర సంహితల 431 అధ్యాయంలో కోటి జ్యోతిర్లింగాల గురించి చెప్పబడింది. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైల మల్లికార్జునం ఉజ్జయిన్య మహాకాలం ఓంకారేశే మమలేశ్వరం పర్లిన్యాం వైద్యనాథ ఢాకిన్యాం భీమశంకరం సేతుబందేతు రామేశ్వరం దారుకావని నాగేశ్వరం వారణాసేతు విశ్వేశ్వరం త్రయంబకం గౌతమితడి హిమాలయతు కేదారం గ్రీష్మేశ్వర శివాలయ ఎతి జ్యోతిర్లింగ సాయ ప్రార్థన పటేనర 7 జన్మ పాప వినసతి. ఎవరైతే ఉదయము బ్రాహ్మీ ముహూర్తంలో సంధ్యాకాలంలో ఎవరైతే రోజు ఈ జ్యోతిర్లింగాల శ్లోకాలు వింటారో పఠిస్తారో అతని ఉన్న పాపాలు మొత్తం పోతాయని పురాణం, కోటి జన్మ పాపాలు కూడా పోతాయని పురాణం స్పష్టంగా చెప్తుంది. మనం ఇప్పుడు జ్యోతిర్లింగ మహిమ కథలో వెళ్తున్నాం. ఈ జ్యోతిర్లింగ మహిమ కథ చెప్పుకోపోయే ముందు మనం ఒక కథ చెప్పుకొని మనం ఈ జ్యోతిర్లింగంలో మనం ప్రవేశిద్దాం. పూర్వము కైలాసంలో పార్వతీమాత 3 ప్రశ్నలు శివునికి వేస్తుంది. ఆ 3 ప్రశ్నలు ఏంటంటే, ఈ జగత్తులో స్వామి, ఈ జగత్తులో నీచమైన వ్యక్తి ఎవరు? నా మొదటి ప్రశ్న. ఈ జగత్తులో భూమి మీద నీచమైన వ్యక్తి ఎవరు? రెండవది, భూమి మీద కఠినమైన పని, ఈ జగత్తులో కఠినమైన పని ఏంటిది? భూమి మీద కఠినమైన పని ఏంటిది? తర్వాత
మూడో ప్రశ్న, భూమి మీద కుమారుడు కలిగిన వాళ్ళు కుమార్తెను ఎలాంటి వారికి ఇచ్చి చేయాలి? ఈ 3 ప్రశ్నలకు శివుని అడుగుతుంది పార్వతీమాత కైలాసంలో. శివుడు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తాడు. శివుడు మొదటి ప్రశ్నకు సమాధానం విను దేవి అని చెప్పి ఈ విధంగా చెప్తాడు. మొదటి ప్రశ్న, ఇప్పుడు నీచుడు ఎవడంటే పెళ్ళి అయిన తర్వాత భార్య పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయేవాడు. భార్య పిల్లల్ని వదిలేసి తాగుడికి జీవితంకి అలవాటు అయిపోయి భార్య పిల్లల్ని వాళ్ళ మాన వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతాడు చూడు, వాడు భయంకరమైన నీచుడని శివుడు పార్వతీమాతకు చెప్తాడు. పట్టించుకోకుండా భార్య పిల్లల్ని కష్ట సుఖాలు పట్టించుకోకుండా వాడు పుట్టవాడు చూసుకొని తాగుడు తిందాం జూదమాడడం ఇలాంటి చేసే క్యాండిడేట్స్ ఉంటారా, వాడు భయంకరమైన నీచుడని పార్వతీమాతకు శివుడు చెప్తాడు. తర్వాత రెండో ప్రశ్న, భూమి మీద కఠినమైన పని ఏంటిది? కఠినమైన పని ఏంటిదంటే శ్రద్ధగా వినమని శివుడు ఈ విధంగా చెప్తాడు. ఈ మానవ జన్మ, భూమి మీద మానవ జన్మ రావడం, మనమే పక్షిగా జన్మెత్తడం, మనమే జంతువుగా జన్మెత్తడం, మనమే చీమగా దోమగా అన్నీ ఈ జన్మెత్తడం కఠినమైన పని అని శివుడు పార్వతీమాతకి. అంటే మానవుడు కఠినమైన పని ఏంటిదంటే ఈ కాలచక్రంలో ఇవి పడిపోయిన తర్వాత ఈ మానవ జన్మ ఒక్కసారి శవం అయిపోతే వాడు చేసిన భూమి మీద చేసిన కర్మలకు యమలోకంపై కూపాల నరకంలా కుంభిపాకం మసిపత్రవనం ఇవాంటిలా కూపాల పడిపోయి కొన్ని వేల సంవత్సరాల వరకు తర్వాత మళ్ళీ భూలోకంలో 84 లక్షల జన్మలు ఉంటాయి. 84 లక్షల జన్మల్లో పక్షి జన్మ ఉంటుంది, జంతువు జన్మలు ఉంటాయి, దోమ చీమ పురుగులు కీటకాలు అన్ని జన్మలు ఉంటాయి, జలచరాల జన్మ ఉంటుంది, చేప జన్మ ఉంటుంది, మొత్తం అది వృక్ష జన్మలు కూడా ఉంటాయి. ఇలాగా 84 లక్షల యోనిలకు పడిపోయి తర్వాత ఈ 84 లక్షలు అయిపోయిన తర్వాత మానవ జన్మ వస్తుంది. ఈ గట్టి యంత్రంలో తిరగడమే ఈ పనే కఠినమైన పని అని పార్వతీమాతకు శివుడు చెప్పకనే చెప్తాడు. అయితే ఇక మూడో ప్రశ్నకు సమాధానం శ్రద్ధగా వినమని చెప్తాడు. భూలోకంలో మానవుడు కుమార్తె ఉన్న ఏ వ్యక్తికి ఇవ్వాలి కుమార్తెను? యోగ్యుడైన వరుడికి ఇవ్వాలి కదా. అలా యోగ్యుడైన వరుడు ఎవరికి ఇస్తే అది ఎవరికి వెళ్ళాలని అడుగుతుంది కదా, అడిగిన దానికి సమాధానం చెప్తాడు. భూలోకంలో కుమార్తె కలిగిన వాడు యోగ్యుడైన వరుడు అంటే ఇప్పుడు 5 అంతస్తుల మేడ ఉన్నది, ఇంత ధనం ఉన్నది, ఇంత బలగం ఉన్నది, ఇలాంటి వాళ్ళకి కాదు. శివుడు చెప్పిన మాట చూడండి, 5 అంతస్తులు ఉన్నాయి, నాకు ఎన్నో కార్లు ఉన్నాయి, ఎన్నో మేడలు ఉన్నాయి, నాకు ఇంతమంది బలగం ఉన్నది, ఇంత ఆస్తి ఉన్నది, వానికి శాస్త్ర మర్యాద లేకపోతే అతనికి ఇవ్వద్దని స్పష్టంగా శివుడు అలాంటి వారికి కుమార్తెని ఇవ్వద్దని శివుడు పార్వతీమాతకి చెప్తాడు. పురాణంలో స్పష్టంగా ఉన్నది, శాస్త్ర మర్యాదలు తెలియని వాడికి, ఋషులు ఇచ్చిన వేద పురాణాలు మీద గౌరవం లేని వాడికి, తర్వాత పెద్దల్ని గౌరవించని వాడికి, నాస్తికుడికి కుమార్తెని ఇవ్వరాదని పురాణంలో స్పష్టంగా శివుడు చెప్పడం జరిగింది. ఇది 3 ప్రశ్నలకు సమాధానం శివుడు చెప్పడం జరిగింది. మనం ఇప్పుడు తర్వాత మళ్ళీ పార్వతీమాత ఒక విషయం అడుగుతుంది. భూలోకంలో ఉన్నవాడు ధనవంతుడే ఆస్తులు పెంచుకొని పోతున్నాడు, వాడు ఎంత పాపం చేసినా వాడు ఆస్తి మీద ఆస్తి, ధనం మీద ధనం కలుగుతుంది, లేనివాడు లేనట్టే వాడు వెళ్ళిపోతున్నాడు, దెబ్బ మీద దెబ్బ తాకుతుంది. అది ఏంది స్వామి ఇది అంతా, అసలు ఏంటిది ఈ కర్మానుసారం ఏంటిది అని అడిగి పార్వతీమాత శివుడిని అడిగితే శివుడు ఈ విధంగా చెప్తాడు. కైలాసంలా చెప్పేది కాదు, నీకు భూలోకమే దీనికి కరెక్ట్ అయిన సమాధానం దొరుకుతుందని చెప్పి పార్వతీమాతను పట్టుకొని భూలోకానికి వచ్చేస్తాడు పరమేశ్వరుడు. ఎప్పుడైతే భూలోకానికి వచ్చేటప్పుడు మానవ రూపంలో వచ్చేస్తాడు, డైరెక్ట్ మానవ రూపంలో ఒక గ్రామంలో దిగిపోయిన తర్వాత ఒక ఇల్లు అద్దెకి తీసుకొని పార్వతీమాతకు మానవ రూపంలో వచ్చేస్తారు కదా. మానవ రూపంలో వచ్చిన తర్వాత పార్వతీమాతకు చెప్తాడు, నువ్వు ఒక పొయ్యి తయారు చేయి, అంటే ఇటుకలతో ఒక పొయ్యి తయారు చేయి, నేను సరుకులు తీసుకొస్తా అని చెప్పి శివుడు ఒక బ్యాగ్ తీసుకొని బయటికి వెళ్తాడు, సరుకులు తేవడానికి వెళ్ళిపోతాడు. పార్వతీమాత ఇప్పుడు ఇటుకలు తెచ్చి పొయ్యి తయారు చేయాలి కదా, ఒక గడ్డవార పట్టుకొని ఆ వీధికి వెళ్తుంది. వీధి చూసేసరికి 5 అంతస్తులు ఇల్లు ఉంటాయి, 6 అంతస్తులు ఇల్లు ఉంటాయి, తర్వాత 2 అంతస్తులు ఇల్లు ఉంటాయి, ఒక అంతస్తు ఇల్లు ఉంటుంది, గుడిసెలు ఉంటాయి, పెంకుటి ఇల్లు కూడా ఉంటాయి. 5 అంతస్తులు 6 అంతస్తులు ఇల్లు మొత్తం మెరుస్తుంటుంది, అందంగా మెరుస్తుంటుంది, రకరకాల రంగులతోటి
ఆ మెరుగురు లైట్స్ తోటి వెలుగుతుంటుంది. అయ్యో ఈ ఇల్లుని కూలగొడితే అది కొత్తగా ఎంత కష్టపడి కట్టిండో అందంగా కట్టిండు అని చెప్పి కూల్చకుండా 3 అంతస్తు కడతారు. 3 అంతస్తు కూడా అందంగా కడతారు. దానికాడ కూడా ఆ 3 అంతస్తులు కూడా దాటిపోతాయి. 2 అంతస్తు కడతారు. ఈయన కూడా బాగానే కట్టిండు, ఈయన ఎంత కష్టపడి కట్టిండు అనుకుంటే ఒక స్లాబ్ అంటే ఒక అంతస్తు ఉన్నవాడు ఆ ఇంటి గడప ఇది కూడా బాగానే కట్టుకున్నాడు అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత కూలిపోయిన గుడిసె ఉంటుంది. కూలిపోయిన గుడిసె ఇటుకలు బయటకు పడి ఉంటాయి. ఆ కూలిపోయిన ఇటుకలు ఆ కూలిపోయిన ఇల్లునే మళ్ళీ పొడిచి ఆ ఇటుకలు తీసుకొని వచ్చి పొయ్యి తయారు చేస్తుంది పార్వతీమాత. శివుడు మార్కెట్కి పోయి వచ్చిన శివుడు రాగానే స్వామి సరుకులు తెచ్చినావు అంటే ఇక సరుకులతో అవసరం లేదు, నీకు సమాధానం దొరికిపోయింది దేవి, నువ్వు అడిగినావు కదా కైలాసంలో ఉన్నవాడే ఉన్నట్టు వెళ్ళిపోతాడు, లేనివాడు లేనట్టు వెళ్ళిపోతాడు అని అడిగినావు కదా, ఇప్పుడు సమాధానం చెప్తున్నావు. నువ్వు 5 అంతస్తుల ఇల్లు చూసినావు కదా, నువ్వేం చూసినావు అంటే మళ్ళీ ఎందుకు కూల్చలేందుకు, కూల్చి ఇటుకలు ఎందుకు తెలియాలంటే ఏం స్వామి ఆయన ఎంత కష్టపడి అందంగా రంగుల తోటి కర్రలు వేసుకుని కట్టుకున్నాడు, ఇంత మంచి మంచి ఇటుకలతోటి కట్టుకున్నాడు, అలాంటి ఇల్లు ఎట్లా కూల్చున్నాడు. అదే దేవి నేను చెప్పేది కూడా అదే, నీకు సమాధానం చెప్తున్నా విను. 5 అంతస్తులు ఇల్లు కట్టుకున్నాడు కదా, ఆయన పూర్వజన్మల పుణ్యం అమాంతంగా అతను ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఈ జన్మల అతనికి ధనం మీద ధనం కలుగుతుంది. నువ్వు ఎందుకు ఈ కూలిపోయిన గుడిసెను కూలగొట్టిన దాన్ని ఎందుకు కూల్చినావా అన్నాడు. సరిగ్గా అది ఇరిగిపోయింది కదా. అదేవిధంగా జీవుడు జన్మ ఎత్తే ముందు వాడి కర్మానుసారమే వానికి లేనివాడిగా జన్మ ఎత్తాడు, వానికి దెబ్బ మీద దెబ్బ తలుగుతూనే ఉంటుందని శివుడు చెప్పకని చెప్తాడు. ఇది శివ మహాపురాణంలో ఉంది. మనం ఇప్పుడు కోటి రుద్ర సంహిత జ్యోతిర్లింగాల్లో మనం ప్రవేశిస్తున్నాం. సౌరాష్ట్ర సోమనాథంచ శ్రీశైలం మల్లికార్జునం ఉజ్జయిన్య మహాకాలం ఓంకారేచే మమలేశ్వరం పర్లిన్యాం వైద్యనాంచ డాకిన్యాం భీమశంకరం సేతుబందేతు రామేశ్వరం దారుకావనే నాగేశ్వరం వారణాసేతు విశ్వేశ్వరం త్రయంబకం గౌతమితటే హిమాలయతు కేదారం గ్రీష్మేశ్వర శివాలయ ఎతి జ్యోతిర్లింగ సాయ ప్రాతపడే నర సప్తజన్మ పాప వినశతి హర హర మహాదేవ శంభో శంకర. మొదటి జ్యోతిర్లింగం ప్రభాస తీర్థం. ఇప్పుడు మన గుజరాత్లో ఉన్నది ప్రభాస తీర్థము. పూర్వము ప్రజాపతి అయిన దక్షుడు 29 మంది కుమార్తెలు ఉంటారు దక్షుడికి. ఆ దక్షుడికి 29 మంది కుమార్తెల 27 మంది చంద్రుని ఇష్టపడతారు. ఆ చంద్రుని ఇష్టపడతారు వీళ్ళందరూ. తండ్రికి చెప్తారు మేము చంద్రునే చేసుకుంటాము, చంద్రదేవుడినే చేసుకుంటామని చెప్తారు. ఆ తండ్రి ఎంత చెప్పినా వినకుండా చంద్రుడే 27 మంది చంద్రుడికి ఇచ్చి చేస్తాడు. ఇక ఆయన నచ్చ చెప్పి ఇక పిల్లలు ఒప్పుకున్న తర్వాత ఇక చంద్రుడికి ఇచ్చి చేస్తాడు. చేసిన తర్వాత చంద్రుడు ఈ 27 మందిలో కేవలం రోహిణితోటే ఆయన ఎక్కువ రోహిణితోటే తిరుగుతాడు, రోహిణితోటే సఖ్యంగా ఉంటాడు. ఇలాగా కాలం గడుస్తుంటుంది. ఒకసారి ఎక్కడికి పోయినా ఇప్పుడు చంద్రుడు రోహిణి తీసుకొని ఏ దేవత గృహప్రవేశం పిలిచినా లేకపోతే ఏదైనా కార్యక్రమం పిలిచినా కానీ రోహిణి తీసుకొని వెళ్ళేటోడు. సతీదేవి ఇంద్రుడు గృహప్రవేశాన్ని పిలిస్తే రోహిణితోటే చంద్రుడు స్వర్గానికి వెళ్తాడు. ఈ విషయం వీళ్ళందరూ బాధపడతారు. మిగతా ఉన్న దేవతలు బాధపడి తిన్నగా వచ్చి దక్షుడైన తండ్రికి చెప్తారు, రోహిణి తీసుకోకపోతే ఎక్కడ తీసుకుపోయినా రోహిణి తీసుకోకపోతే మమ్మల్ని తీసుకెళ్తాడు, మమ్మల్ని చక్కగా చూసుకుంటలేడని తండ్రికి దక్ష ప్రజాపతికి చెప్తాడు. చెప్పేసరికి దక్షుడు ఏం చేస్తాడు, ఒకసారి చంద్రుడు పిలిపిస్తాడు, నీకు 27 మంది నుంచి చేసిన ఒక రోహిణి చక్కగా చూసుకుంటాను, మిగతా నేను చూసుకో, ఒక కన్నును చూసుకొని ఇంకో కన్నును చూసుకోకపోతే అది న్యాయం కాదు, అది అధర్మం అని చెప్పి ఆయన ఒక రచ్చబండలు అందరికీ కూర్చోబెట్టి రచ్చబండలు కూర్చోబెట్టి ఆయన సమస్య వస్తే భార్య భర్తల సమస్య వస్తే ఆ రచ్చబండం ఇక్కడ కూర్చోబెట్టి ఎట్లయితే తీర్పిస్తారో అదేవిధంగా దక్ష ప్రజాపతి పిలిచి అతనికి వార్నింగ్ ఇచ్చి ఇప్పటికైనా జాగ్రత్త ఉండు, నీకు అందరు భార్యని నీకు ఇచ్చిన 27 మంది భార్యలు చక్కగా చూసుకో అని చెప్పి చెప్తాడు. సరే అని చెప్పి ఒప్పుకుంటాడు. యథావిధిగా మళ్ళీ అతని చంద్రలోకం వెళ్ళిపోతాడు. అతని కొన్నాళ్ళ వరకు మంచిగా ఉండి మళ్ళీ అదేవిధంగా ఆయన బుద్ధి పోదు చంద్రుడిది. అందుకని చంద్రుడు మచ్చ అనేది ఉంటుంది. అందుకు దానికే పూర్వము బృహస్పతి భార్యను కూడా ఇట్లా తారని తీసుకపోతే బ్రహ్మదేవుడు కూడా తిట్టి మళ్ళీ ఆ వివాదాన్ని క్లోజ్ చేస్తాడు. ఇది మనకు పురాణాల్లో మార్కండేయ పురాణంలో మనం చూడవచ్చు. కొద్దిగా ఈ చంద్రుడిది కూడా కొన్ని మార్క్స్ ఉంటాయి. అందుకోసమే ఆ చంద్రుడిలో మచ్చ అనేది అంతా చంద్రుడిలో కూడా మచ్చ ఏర్పడుతుంది. అదేవిధంగా ఈయన పోదు, బుద్ధి పోకుండా ఇదే విధంగా రోహిణి తీసుకొని వెళ్తుంటాడు. ఏ కార్యక్రమాన్ని వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా రోహిణితోటే వెళ్తాడు, రోహిణితోటే మూవ్ అవుతుంటాడు. ఇక చూసి చాలాసార్లు కంప్లైంట్ చేస్తారు తండ్రికి, పోయి వీళ్ళందరూ పోయి కంప్లైంట్ చేయగానే ఒకసారి దక్షుడు కోపం వచ్చి
చంద్రుడిని పిలిపిస్తాడు. పిలిపించి నీకు ఇదే శాపం, నీకు ఎన్నిసార్లు చెప్పినా వింటలేవు, కాబట్టి నువ్వు క్షయవ్యాధితోటి పడిపోని చెప్తాడు, మరణించుగా. కానీ శాపం ఇచ్చేస్తాడు దక్షుడు. ఎప్పుడైతే దక్షుడు శాపమేగానే ఆకాశంలో ఉన్న చంద్రుడు కళలు తప్పిపోతాయి. కళలు తప్పకుండా భూమి మీద వచ్చి అమాంతంగా ప్రవాస తీర్థం, ఇప్పుడు గుజరాత్లో ఉంది ప్రవాస తీర్థం, ఆ తీర్థం ఉన్న ఆ నది ఒడ్డున వచ్చి ఆ సముద్రం ఒడ్డు వచ్చి ఢామని పడిపోతాడు. అరేబియా సముద్రం పక్కన ఢామ్ వచ్చి ఆ ఇసుక దిబ్బలు పడిపోతాడు. పడిపోగానే కళలు ఆకాశంలో చంద్రుడికి కళలు తప్పిపోతుంటాయి. ముక్కోటి దేవతలు ఆహాకారాలు చేస్తుంటారు. అత్రిపుత్రుడు కాబట్టి ఇక వీళ్ళందరూ వచ్చి దేవతలందరూ కలిసి ఆహాకారాలు చేసి మార్కండే మహర్షిని పిలిపిస్తారు. పిలిపించి బ్రహ్మదేవుని ఇంటిమేషన్ బ్రహ్మదేవునికి ఇచ్చేస్తారు. బ్రహ్మదేవుడు వచ్చి ఈ మార్కండే మహర్షిని పిలిపించి మహామృత్యుంజయ మంత్రం ఇప్పినని చెప్పగానే అప్పుడు మార్కండే మహర్షి వచ్చి మహామృత్యుంజయ మంత్రాన్ని ఇతనికి ఉపదేశిస్తాడు. ఎవరికి? చంద్రుడికి. అప్పటికే కళ్ళలు తప్పిపోతుంటే మొత్తం ఒళ్ళంతా ఇసుక దిబ్బలుగా మారిపోతాయి, కరిగిపోతుంటుంది. కుష్టి వ్యాధితోటి అతను ఒళ్ళంతా కరిగిపోతుంటుంది. అక్కడ ఆకాశంలో ఉన్న చంద్రుడు కళలు తప్పి ఇప్పుడు అమావాస్య ఎట్లా వస్తుందో అలా కళలు తప్పిపోతుంటాయి. ఎలా అయితే కళలు తప్పిపోతుంటే ఈయన దేహం కరిగిపోతుంటుంది చంద్రుడిది. మహామృత్యుంజయ మంత్రం 10 కోట్ల సార్లు పఠిస్తాడు చంద్రుడు. 6 నెలల పాటు 10 కోట్ల సార్లు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుకమి వందన మృత్యోర్ముక్షి యమామృతాన్ని 10,000 కోట్ల సార్లు చంద్రభగవానుడు శివుణ్ణి ఆరాధిస్తాడు, మహామృత్యుంజయాన్ని ఆరాధిస్తాడు. ఎప్పుడైతే ఈయన భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఆ మహాదేవుడు అరేబియా సముద్రంలోకి వెళ్ళి ఒక్కసారి కలకల అనిపించి ఆ సముద్రంలోకి వెళ్ళి సూర్యకోటి కాంతులతోటి డమరుకం త్రిశూలం చంద్రవంక ధరించి సూర్యకోటి కాంతులతోటి భస్మధారి అయి త్రిపుండధారి అయి రుద్రాక్షలు ధరించి డమరుకం డబడబడబడ అనుకుంటూ ఆ దివ్య మంగళమైన సూర్యకోటి కాంతులతోటి దర్శనం ఇవ్వగానే ఆ అరేబియా సముద్రంకి వెళ్ళి బయటకు వచ్చి రాగానే ఆ ముక్కోటి దేవతలందరిపై ఆయన పాదాల మీద పడతారు. పైన ఆకాశంలో దేవతలందరూ కుంభవృష్టి మీద పూలతోటి ఆ స్వామికి హరహర మహాదేవ అని చెప్పి ఆ స్వామి పైన పూల వర్షం కురిపిస్తారు. కురిపించిన తర్వాత మునులు దేవతలపై పాదాలకు నమస్కరించిన తర్వాత శివుడు వచ్చి ఆ చంద్రుడిని తాకగానే చంద్రుడు యథావిధిగా పూర్ణాయుష్ వచ్చేస్తుంది. యథావిధిగా రూపం దాల్చిన తర్వాత పాదాల మీద పడ్డ తర్వాత చంద్ర, నువ్వు చేసిన తప్పు, ఒక భార్యను చక్కగా చూసి మిగతా వాళ్ళని చూడకపోవడం అది అన్యాయం. మీ మామ దక్షుడు నీకు శాపం ఇవ్వడం న్యాయమే, అది అధర్మం కాదు. కాకపోతే నన్ను స్తుతించినావు కాబట్టి, నన్ను ఆరాధించినావు కాబట్టి, 10,000 కోట్ల సార్లు మహామృత్యుంజయ మంత్రం పఠించినావు కాబట్టి నీకు శుక్లపక్షం కృష్ణపక్షం, శుక్లపక్షంలో అంటే 15 రోజుల పాటు అంతరిస్తావు, 15 రోజుల పాటు వృద్ధి చెందుతావు అని చెప్పి నన్ను స్తుతించినావు కాబట్టి నువ్వు పూర్ణచంద్రుడిగా మారుతావు. 15 రోజుల పాటు పూర్ణచంద్రుడిగా మారుతావు. 15 రోజుల పాటు మీ మామ శాపం వల్ల నువ్వు అంతరించిపోతావు, అమావాస్యకు వెళ్ళిపోతావు అని చెప్పిన తర్వాత అదే శుక్లపక్షం కృష్ణపక్షం. అలాగా చంద్ర భగవానుని ఆ సిగల పెట్టుకుంటాడు. అతనికి ఆశీర్వదించి ఆయన సిగల పెట్టుకునేసరికి అప్పటి నుంచి శివుడు చంద్రశేఖరుడుగా మారిపోయాడు. చంద్రశేఖరుడుగా శివుడికి నామకరణం వచ్చింది. ఇది ఇలా ఉండగా ఆ చంద్రుడు సోముడు కాబట్టి ఆ శివుని పాదాల మీద పడి, స్వామి నీ దివ్యమైన జ్యోతి ఇక్కడ నేను పార్థివలింగం పెట్టి పూజించిన కాబట్టి, అంటే పార్థివలింగం పెట్టి పూజిస్తాడు 10,000 కోట్ల సార్లు మహామృత్యుంజయ పఠిస్తాడు కాబట్టి ఇక్కడ నీ దివ్యమైన జ్యోతిని వదులు స్వామి అని చెప్తాడు. అనేసరికి ఆ దివ్యమైన జ్యోతిని వదులుతాడు. ఈయన సోముడు కాబట్టి, చంద్రుడు ధరించాడు కాబట్టి సోముడు కాబట్టి సోమేశ్వర లింగంగా, సోమనాథ్ జ్యోతిర్లింగంగా అక్కడ వెలుస్తాడు. ఈ కథ ఎవరైతే వింటారో, ఎవరైతే చెప్తారో, లేకపోతే చెవులో పడుతుందో భయంకరమైన రోగాల నుంచి విముక్తుడవుతాడు. తర్వాత అక్కడ 6 నెలల పాటు ఎవరైతే వెళ్ళి ఆ కుండంలో స్నానం చేసి సోమనాథేశ్వరికి పూజిస్తారో అలాంటి వాళ్ళకి భయంకరమైన రోగాలు తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు లభిస్తాయని సోమనాథ్ జ్యోతిర్లింగం కథ. భయంకరమైన రోగాల నుంచి విముక్తుడైపోతాడు. సోమనాథ్ జ్యోతిర్లింగం కథ విన్నవాడు అక్కడికి వెళ్ళొచ్చిన పుణ్యఫలం, ఆ సోమనాథ్ జ్యోతిర్లింగం గుజరాత్కి వెళ్ళి వచ్చిన పుణ్యఫలం లభిస్తుందని శివ మహాపురాణం కోటి రుద్ర సంహితలో చెప్తున్నది. ఇది మొదటి జ్యోతిర్లింగం సోమనాథ్ జ్యోతిర్లింగం. ఇది గుజరాత్లో ఉన్నది. అత్యుత్తమైన లింగం ఇది జ్యోతిర్లింగం.
ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఇక రెండవ జ్యోతిర్లింగం, మనం రెండవ జ్యోతిర్లింగంలో ప్రవేశిస్తున్నాం. రెండవ జ్యోతిర్లింగం ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం మల్లికార్జున జ్యోతిర్లింగం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. ఈ జ్యోతిర్లింగం ఎలా వచ్చింది, ఆవిర్భావ కథ మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. పూర్వము కైలాసంలో గణేశుడు, కార్తికేయుడు యుక్త వయసు రాగానే శివపార్వతులు వీళ్ళకి కళ్యాణం చేద్దామని నిశ్చయించుకున్న తర్వాత ప్రథమ పూజ్యుడుగా గణాధిపతిగా చేద్దామని చెప్పి అనుకున్న తర్వాత అప్పుడు ఇద్దరు కుమారులు పిలుస్తాడు. పిలిచి మిమ్మల్ని గణాధిపత్యం చేద్దామని అనుకుంటున్నాం, మీరు ఈ ముల్లోకాలు తిరిగి ఎవరైతే మొదటిగా వస్తారో వాళ్ళకు గణాధిపత్యం ఇస్తామని చెప్తారు. చెప్పగానే ఇక ఆ మాట విన్న కార్తికేయుడు నెమలి వాహనం మీద వేసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ముల్లోకాలు దాటి వెళ్ళిపోతూనే ఉంటాడు. గణేశుడికి వాహనం ఏందో ఎలుక. ఈ ఎలుక వాహనంతో నన్ను స్పీడ్గా వెళ్ళలేడు కదా, చూస్తే భారీ ఆకారం, వెళ్ళాలంటే కష్టం, ఎలా అని చెప్పి ఆ గంగలో స్నానం చేస్తాడు గణేశుడు. స్నానం చేసి తల్లిదండ్రుల చుట్టూ నమస్కరించి తిరుగుతాడు. 7 సార్లు తిరుగుతాడు. తిరిగి నమస్కరించిన తర్వాత అప్పటికే కార్తికేయుడు ముల్లోకాలు దాటి 7 నదులు 7 సముద్రాలు, తర్వాత యాత్రలు, భూలోక యాత్ర, అన్ని యాత్రలు చేసుకుంటూ ముల్లోకాల యాత్రలు చేసుకుంటూ తిరుగుతూనే ఉంటాడు. ఈయన ఎక్కడైతే మునిగి శివపార్వతుల చుట్టూ గణేశుడు తిరుగుతుంటాడో, ప్రదక్షిణ చేస్తుంటాడో, కార్తికేయుడు అక్కడ మునిగి ఏదైతే తప్పకుండా మునిగి ఇట్లా క్షేత్ర దర్శనం చేసుకుని బయటకు వస్తానికి ఈయన రాకముందే గణేశుడు కనబడి వెళ్ళిపోతున్నాడు. అరే మా తమ్ముడు నాకన్నా ముందే పోతుండు కదా అనుకొని ఈయనకన్నా ముందే పోవాలని ఆ స్పీడ్ తోటి వెళ్తుంటాడు. ఇది ఇలా ఉండగా 7 సార్లు శివపార్వతుల ప్రదక్షిణ చేసిన తర్వాత అప్పుడు నమస్కారం పెడతాడు. నేనే ముందు వచ్చిన కాబట్టి నాకు గానాధిపత్యం ఏమని చెప్పేసరికి అలా ఎలా అవుతుంది గణేష్ అనగానే తల్లిదండ్రులకు చెప్తాడు. తల్లిదండ్రుల ప్రదక్షిణ ఎవరైతే చేస్తారో ముక్కోటి ముల్లోకాలు తిరిగిన పుణ్యఫలం లభిస్తుందని మీరే చెప్పారు కదా అనగానే అప్పుడు ఈయన జ్ఞానానికి మెచ్చి అప్పుడు గణాధిపత్యం ఇచ్చి తర్వాత విశ్వకర్మ కుమార్తెనిచ్చి సిద్ధి బుద్ధినిచ్చి పెళ్లి చేస్తారు. పెళ్ళి అయిన తర్వాత కుమారులు కూడా కలుగుతారు. లాభము క్షేమం ఇద్దరు కలుగుతారు. ఇది ఇలా ఉండగా కార్తికేయుడు మొత్తం తిరిగి వచ్చేసరికి పిల్లలు కూడా పుట్టేస్తారు గణేశుడికి. పిల్లలు పుట్టేసరికి ఈయన వచ్చే మార్గం మధ్యలో ఇంద్రుడు పోయి నీకు అన్యాయం జరిగింది, మీ తల్లిదండ్రులు గణేశుడు రాకముందే గానాధిపత్యం ఇచ్చేసిండ్రు, అతనికి పెళ్లి కూడా చేసేసిండ్రు అని ఈయనకు లేనిపోయింది ఆయన పుల్ల వేస్తాడు. ఏంగానే అది విన్న కార్తికేయుడు బాధపడి కైలాసానికి వస్తాడు. వచ్చి పార్వతీ పరమేశ్వర తల్లిదండ్రులకు పాదాలకు నమస్కారం పెట్టి ఇక చేయకుండా కైలాసం వదిలి తిన్నగా స్కౌన్స్ పర్వతం, అంటే ఇప్పుడున్న మనం ఆంధ్రప్రదేశ్, మా భారతదేశంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, మన ఆంధ్రప్రదేశ్లో స్కౌన్స్ పర్వతం, దాన్ని స్కౌన్స్ పర్వతం అంటారు. ఆ పర్వతం మీదికి వచ్చేస్తాడు కార్తికేయుడు. కార్తికేయుడు వచ్చిండు కాబట్టి మనకు దక్షిణ సైడు కార్తీక మాసం అంత అద్భుతంగా మనకు కార్తీక మాసం మనం బాగా చేసుకుంటాం. కార్తికేయుడు ఎప్పుడైతే ఆ వనానికి వచ్చారు మొత్తం ఇప్పుడు కూడా అభయ అరణ్యమే, అప్పుడు ఇంకా భయంకర, అసలు దారి బాటనే ఎడ్ల బండ్ల బాట కూడా చక్కగా లేకపోయేది. అప్పుడంతా నడుస్తూ వెళ్ళిన రామచంద్ర ప్రభు కూడా నడుస్తూనే పోయాడు. సీతారాములు కూడా అక్కడి నుంచే ఆ కాలిబాట నడుచుకుని పోయి అక్కడ శివలింగాలు పెట్టి రామేశ్వరలింగం, రాముడు చేత శివలింగం, ఇప్పుడు శ్రీశైలంలో రాముడు స్థాపన చేసిండు, లక్ష్మణుడు స్థాపన చేసిండు, సీతాదేవి కూడా అక్కడ శివలింగాన్ని స్థాపన చేసి పంచపాండవులు కూడా అక్కడ నడుచుకొని వచ్చే శ్రీశైలంలో శివలింగాలని స్థాపన చేసారు. మనం పోతే శ్రీశైలం జ్యోతిర్లింగాన్ని పోతే తెలుస్తుంది. తర్వాత దేవతలందరూ వచ్చి కూడా అగ్నిదేవుడు, వాయుదేవుడు, బ్రహ్మదేవుడు అయినా వీళ్ళందరూ వచ్చి కూడా అక్కడ లింగా స్థాపన చేసారు శ్రీశైలంలో. అదేవిధంగా ఆ అభయారణ్యంలోకి వచ్చేసి ఒక పార్థివలింగం మట్టితో శివలింగం చేసి ఆరాధిస్తుంటాడు కార్తికేయుడు. ఇలాగ ఆరాధిస్తుంటే అక్కడ మొత్తం కోయ గూడాలు ఉంటాయి కదా, ఆ గూడెం నుంచి ఇతన్ని గురువు చేసుకుంటారు. అందరు కలిసి గురువు చేసుకొని అతన్ని గురువుగా ఒప్పుకుంటారు. అయితే కొడుకును చూద్దామని చెప్పి పార్వతీమాత శ్రీశైలానికి వస్తుంది. కొడుకుని చూద్దామని వస్తుంది. వచ్చేసరికి నేను రానంటాడు. కైలాసం రానేస్తాడు. తండ్రి కూడా వస్తాడు. శివుడు కూడా వచ్చి అడుగుతాడు, అని ఆయన రానంటాడు. రానేసరికి నా కొడుకు రాని నేను కూడా రానని చెప్పి ఆ కోయగూడెంలోనే జన్మెత్తేస్తుంది జగన్మాత. ఆ జన్మ ఎత్తగానే ఆమె పేరే మల్లిక. ఇక శివుడికి జనన మరణాల్లో దిగడు. ఆయన డైరెక్టే పరమాత్మగా వచ్చేస్తాడు తప్ప శివుడికి అవతారాలు ఉంటే అంశ ద్వారానే ఉంటాయి, కానీ
డైరెక్ట్ జన్మ ఉండదు. ఆదిశక్తికి జన్మలు ఉన్నాయి, శ్రీమన్నారాయణుడికి అవతారాలు ఉన్నాయి, జన్మ ఉన్నాయి. రామావతారం ఎత్తిండు, కృష్ణావతారం ఇలా ఉన్నాయి వాళ్ళకు. పార్వతీమాత కూడా జన్మ ఎత్తేసింది, ఎన్నోసార్లు ఎత్తింది. శివుడికి మాత్రమే, అతనికి మాత్రమే జన్మలు ఉండేవి. శివుడికి మాత్రమే, అందుకు ఆయన పరమాత్మ ఆయనకు జన్మలు ఉండేవి. అన్ని పురాణాల్లో చెప్పబడ్డది. ఆయన డైరెక్ట్ అర్జునుడికి వచ్చేస్తాడు, మానవ రూపంలో వచ్చేస్తాడు. కానీ జన్మ ఉండదు ఆయనకు, మానవ రూపంలో వచ్చేస్తాడు. వచ్చేసి పార్వతీమాత ఆ గూడానికి వస్తాడు, వాళ్ళని ఒప్పిస్తాడు, అన్నీ చేస్తాడు, యుద్ధం చేస్తాడు, వాళ్ళతోటి ఆ గూడెంతో యుద్ధం చేస్తాడు. పార్వతీమాతకి ఇచ్చి పెళ్లి చేద్దామని గూడెం వాళ్ళు ఒప్పుకుంటారు. ఒప్పుకున్న తర్వాత ఆ గురువు అయిన కార్తికేయని తెలుసుకొని తల్లిదండ్రులు తెలుసుకుంటారు. తెలిసి పాదాల మీద పడి నమస్కరించగానే ఆ తల్లిదండ్రులే ఏదైతే కార్తికేయుడు ఆ పార్థివలింగం పెడతారు కదా, ఆ పార్థివలింగంలో ఆ జ్యోతులు 2 జ్యోతులు వదిలేస్తారు. ఆ జ్యోతే ఈరోజు జ్యోతిర్లింగంగా శ్రీశైలం మల్లికార్జున జ్యోతిర్లింగంగా వెలిసింది. అమావాస్య రోజు, పౌర్ణమి రోజు తల్లిదండ్రులు ఇద్దరు వస్తారు ఆ జ్యోతిర్లింగంలోకి. ఇది శ్రీశైలం మల్లికార్జున జ్యోతిర్లింగం. తర్వాత మల్లిక అనే చంద్రావతి అనే ఒక భక్తురాలు శివ పూజ చేసి ఆ మల్లికల ద్వారా ఆ కొప్పున శివునికి పెడుతుంది. ఇది కూడా జ్యోతిర్లింగ కథల ఇది ఒక కథ ఉన్నది. తర్వాత మా మల్లమ్మ అనే ఒక శివభక్తురాలు, తర్వాత అక్క మహాదేవి శివభక్తురాలు ఇక్కడ ఈ శ్రీశైలంలోనే ఆరాధించినట్టు. తర్వాత ఆదిశంకరాచార్యులు కూడా వచ్చి ఇక్కడ శివారాధన చేసినట్టు మనకు చాలా కథల ద్వారా మనం తెలుసుకున్నాం. జ్యోతిర్లింగ మహిమ కథ ఇది శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగం కథ. ఈ కథ విన్న వారికి అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు, మోక్షం లభిస్తుందని శివ మహాపురాణం చెప్తున్నది. ఇది 2వ జ్యోతిర్లింగం. మనం 2వ జ్యోతిర్లింగం కంప్లీట్ చేసుకున్నాం. ఈ కథ విన్నవారికి ఇక ఆ జ్యోతిర్లింగం శ్రీశైల జ్యోతిర్లింగం వెళ్ళని వారు కూడా ఈ కథ వింటే ఆ వెళ్ళొచ్చిన పుణ్యఫలం ఈ జ్యోతిర్లింగం విన్న పుణ్యఫలం లభిస్తుంది, వెళ్ళొచ్చిన పుణ్యఫలం లభిస్తుందని పురాణం స్పష్టంగా చెప్తున్నది, శివ మహాపురాణం. ఇప్పుడు మనం 3వ జ్యోతిర్లింగంలో మనం ప్రవేశిస్తున్నాం. మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఇది మధ్యప్రదేశ్లో ఉన్నది. ఉజ్జయిన్ షిప్రా నది దగ్గర, షిప్రా నది దగ్గర ఉజ్జయిన్ దగ్గర ఉన్నది. ఇది ఉజ్జయిన్ నగరం అనే ఈ నగరంలో ఈ జ్యోతిర్లింగం ఉంది. పూర్వము ఒక బ్రాహ్మణోత్తముడు పార్థివలింగం పెట్టి 4 కుమారులతోటి పార్థివలింగం పెట్టి పూజ చేస్తుంటాడు. ఆ పక్కనే ఒక పెద్ద పర్వతం ఉంటుంది. ఆ పర్వతం దగ్గర దూషణుడు అనే ఒక రాక్షసుడు ఉంటాడు. ఆ పర్వతం దగ్గర ఎవరిపైనా కానీ వాళ్ళు మింగేస్తుంటాడు, అమాంతంగా బఠాలు మింగేస్తుంటాడు వాడు. వాని భయానికి ఆ కొండ ప్రాంతం నుంచి ఎవరు పోకుండా వీళ్ళు ఆగిపోతారు. చాలా రోజుల నుంచి వీరికి మానవ మాంసం దొరకపోయేసరికి వీడు ఇక ఉజ్జయిన్ నగరం మీద పడిపోతాడు. అప్పటికే అక్కడ బ్రాహ్మణోత్తముడు ఒక శివలింగం పెట్టి పూజ చేస్తుంటాడు. 4 కొడుకులతోటి ఆ ఉజ్జయిన్ నగరంలో ఒక పార్థివలింగం పెట్టి పూజ చేస్తుంటే ఈ మానవుల మీద అంటే ఆ నగరం మీద పడిపోయి అందరు హింస పెట్టుకుంటూ వస్తుండేసరికి అక్కడ శివలింగం పెట్టి ఆరాధిస్తుంటే ఈ శివభక్తులను చూస్తాడు ఈ దూషణుడు. చూసి నేను తిరుగుతున్న రాజ్యంలో నువ్వు శివలింగం పెట్టి పూజిస్తావా, నీకు ఎంత ధైర్యం అని చెప్పి ఖడ్గం తీసి వీళ్ళపైన దాడి చేయడానికి పోతాడు ఆ రాక్షసుడు. ఎప్పుడైతే ఆ శివలింగం మీద దాడి చేయడానికి పోయేసరికి ఆ శివలింగం భేదించుకుంటా శివుడు మహాకాల రూపంలో ఒక్కసారికి ఆ శివలింగాన్ని ఒక్కసారికి సౌండ్ తోటి పెద్ద ఎత్తున జ్వాలగా పెద్ద ఎత్తున వెళ్ళి మహాకాళేశ్వరుడు దేదీవ్యమానంగా దర్శనమిస్తాడు. శివుడు సూర్యకోటి కాంతులతోటి దర్శనమిచ్చి హుంకారంతో ఆ దూషణ రాక్షసుడు సంవరిస్తాడు. ఎప్పుడైతే హుంకరీయంగానే పెద్ద గోయ ఏర్పడుతుంది. ఎప్పుడైతే శివుడు హుంకరిస్తుంటే వాడు చనిపోతాడు. వాడు ఇంకా వాడు త్రిశూలం కూడా ఏడు వాడిపోయినా హుంకారంతో ఆడు భస్మం అయిపోతాడు. భస్మం అయిపోగానే ఎప్పుడు ఆ భస్మం అయిపోగానే ఆ భస్మంతో ఆయన అభిషేకం చేసుకుంటాడు. ఆ భస్మం చేసి అభిషేకం చేసుకుంటాడు. ఎప్పుడైతే హుంకారంతో పెద్ద గోయి ఏర్పడుతుంది, ఆ గోయిలనే పెద్ద ఇప్పుడు కూడా అండర్ గ్రౌండ్ ఉంటుంది జ్యోతిర్లింగము. ఆ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం అండర్ గ్రౌండ్లో ఉంటుంది. ఆ పెద్ద గోయి పడిపోతుంది, అక్కడనే ఈ జ్యోతిర్లింగం ఉంటుంది. ఇలా ఇది మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. తర్వాత చంద్రసేనుడు అనే ఒక రాజు ఉంటాడు. నిరంతరము ఆ ఉజ్జయిన్ నగరంలో శివారాధన చేస్తుంటాడు. రోజు పూలతోటి పండ్లతోటి తీసుకొచ్చి శివుని ఆరాధించడం, రకరకాల పూలతోటి పండ్లతోటి చేస్తుంటే అక్కడ గోపబాలిక ఆ గ్రామానికి ఆ రాజ్యంలో గ్రామానికి అంటే భర్త ఉంటాడు, ఒక కుమారుడు 5 సంవత్సరాల కుమారుడు ఉంటాడు శ్రీకరుడు అని. అతను మేనమామ అంటే భర్త చనిపోయిన తర్వాత అన్న దగ్గరకు వచ్చి జీవనం సాగిస్తుంటుంది. ఒక ఆవులు ఇస్తే ఆవులు
ఆవులను మేపుకొని ఆ వచ్చే పాల ద్వారానే తల్లి కొడుకులు జీవనం సాగిస్తుంటారు. ఆ పాలు రోజు పిసికిన పాలు తీసుకొచ్చి ఆ రాజ్యంలో తెచ్చి ఇవ్వాలి వీళ్ళు. అయితే రోజు వీళ్ళు ఆ రాజ్యంలో తీసుకొచ్చి పాలు ఇస్తుంటారు. ఆ పాలతోటి అభిషేకం చేస్తుంటారు. ఆ గ్రామంలో ఎక్కడ ఎవరెవరు ఆవు పాలు ఉంటే ఆవు పాలు తీసుకొచ్చి ఆ రాజుకి ఇవ్వాలి. శివలింగం పెట్టుకొని ఆ రాజ్యంలో పెట్టుకొని పూజ చేస్తుంటాడు ఈ చంద్రసేనుడు. అలా కాలం నడుస్తుంటే ఒకరోజు తల్లితోటి ఈ పిల్లగాడు వస్తాడు. వచ్చి ఆ కిటికీలకు వెళ్ళి చూస్తాడు. ఈ చంద్రసేనుడు శివారాధన చేయడం శ్రీకరుడు చూస్తాడు. శివునికి అభిషేకం చేస్తుంటాడు, శివుని పైన బిలోదాలు వేస్తుంటాడు, రకరకాల పూలు వేస్తుంటే ఇవన్నీ చూస్తాడు. నేను కూడా చేయాలని నిశ్చయించుకొని ఈ 5 సంవత్సరాల బాలుడు అడవిలా ఒక శివలింగం పెట్టుకొని పెద్ద రాళ్లతో ఒక గుడిలాగా తయారు చేసి దానిలో ఒక గుండ్రని రాయి తెరిచి అదే శివలింగం భావించి శివుని అర్చిస్తుంటాడు. గోవులను వదిలేస్తాడు, అన్ని వదిలేస్తాడు, ఇక పట్టించుకోడు, ఇల్లు కూడా పట్టించుకోడు. ఇలాగా కాలం నడుస్తుంటే ఈయన వల్ల ఇక వాడికలు కూడా ఉండేవి. ఇక గోవులు ఎటో వెళ్ళిపోతాయి. తల్లి వచ్చి కొట్టడం ఇవన్నీ చేయడం, తర్వాత ఆ తల్లి ఈయన నెట్టేయడము, ఆ మట్టి మీద బొర్లు ఏడవడము, ఆ శివలింగాన్ని తీసుకొచ్చి నీళ్ళలో పడేయగానే పొయ్యి ఆ బొర్లు ఏడవగానే పోయి నీళ్ళలో దూకపోయేసరికి శివుడే ఆ నీళ్ళకి వెళ్ళి శివుడు ప్రత్యక్షమై అతనికి ఆ శివలింగం వేయడం, ఆ రాత్రే పెద్ద జ్యోతిర్లింగంగా వెలవడం. ఇది మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. ఇలాగా ఇది 3వ జ్యోతిర్లింగం మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. ఇప్పటికి కూడా మనము చూడవచ్చు. అక్కడ భస్మహారతి జరుగుతుంది. తెల్లారి 2 గంటలకు పోతే భస్మహారతి చూడవచ్చు. ఇలా చిన్న పిల్లగాడు ఆ శివలింగం పెట్టి పూజించడం వల్ల ఆయన భక్తికి మెచ్చి శివుడు ఒక జ్యోతిర్లింగం వెలిసినట్టు మనం శివపురాణంలో ఇంకా చాలా కథలని మనము ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పుకున్నాం. ఈ కథ విన్నవారికి అకాల మరణము, పుత్రశోకము ఇలా ఉండదు. ఏమైనా రోగాలు ఉన్నా కూడా అవి సమసిపోతాయని పురాణం స్పష్టంగా చెప్తుంది. మనం కోటి రుద్ర సమితిలోకి వెళ్ళి జ్యోతిర్లింగాల మహిమ కథలు ఉన్నాం. మనం ఇప్పటికీ 3 జ్యోతిర్లింగాలు కంప్లీట్ చేసుకున్నాం. మహాకాళేశ్వర జ్యోతిర్లింగము. ఈ కథ విన్న వారికి అకాల మరణం ఉండదు, ఆయురారోగ్యాలు పెరుగుతాయి, అష్టైశ్వర్యాలు లభిస్తాయి అని పురాణం స్పష్టంగా చెప్తున్నాయి. ఓం నమః శివాయ.